పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఓ దేవా మా దేవా మమ్మేలవా నీ రెక్కల క్రింద మమ్ము కాచి కాపాడుమయ్యా. 15 రోజులు ఈ నెలలో అనగా సగం అయిపోయినట్టే. ఈ 15 రోజులు దేవుడు కాపాడాడు. అలాగే యేసు తిరుహృదయానికి అర్పిస్తున్నటువంటి ఈ శుభ నెలలో శనివారం అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మనందరినీ జీవితకాలమంతా దేవుడు రెక్కల క్రింద దాచుకోవాలని పాట ఇది. 15 days are over after we began this month. We pray that God may protect us under His wings throughout the year. That's the meaning of the song that we are going to select today and sing. రండి మనమందరం కలిసి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రేమను అర్పించుకుందాం. ఈరోజు చాలా గొప్ప సాక్ష్యములు కూడా ఉన్నాయి. దానికి దేవునికి స్తోత్రములు ముందుగానే తెలియజేస్తున్నాను. దేర్ ఆర్ ఆల్సో టెస్టిమనీస్ అబౌట్ ప్రాఫసీస్ విచ్ వాజ్ గివన్. నిన్న శుక్రవారం కూడా పూజలో ఒక అద్భుతం జరిగింది. అవన్నీ చదివి వినిపిస్తాను. తర్వాత అందరికీ తెలియచేయండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక వ్యక్తి ఇలా రాస్తుంది, నా పేరు నిఖిత. నాకు కాబోయే భర్తకు వీసా ఇష్యూ వలన 2 సార్లు జాబ్ వచ్చిపోయింది. నేను క్రమం తప్పకుండా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ పూజావళిని నడిపిస్తున్నాను. నిన్నటి దినం నేను 10 గంటల పూజలో పాల్గొని చివరి ఆశీర్వాదం స్వీకరించే సమయమునకు అతనికి వీసా అప్రూవ్ అయిందని మెసేజ్ వచ్చింది. ఫాదర్ సిరిల్ గారి ప్రవచనం మా జీవితంలో నెరవేరినందుకు మరియు ఫాదర్ రవి గారిని బట్టి ముత్తంగి కేంద్ర బృందమును బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని నిఖిత మనకు తెలియజేస్తోంది. నిఖిత కుటుంబంలో జరిగినది మీ అందరి ఇళ్లలో జరగాలని ఆశతో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకొక సాక్ష్యం, మే 3వ తేదీ 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఒక్క సమస్యతో చిక్కుకొని ఉన్నారు. మీరు కదలక మెదలక ఉండండి, నెల రోజులలో మీ సమస్య నుండి మీకు సంపూర్ణ విడుదల కలుగుతుంది అని ప్రవచనం చెప్పారు. అదే విధముగా 1 జూన్ దేవుడు మాకున్న సమస్య నుండి విడుదల దయచేశారు. దేవునికి స్తోత్రం అని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని లలిత శ్రీనివాస్ స్పాన్సర్ చేస్తున్నారు. మే 3వ తారీఖు ఇవ్వబడింది 1 నెల లోపలని, జూన్ 1 కల్లా ఆ సమస్య అయిపోయిందని సాక్ష్యం చెప్తున్నారు. These 2 testimonies and sponsors, something to thank God and praise God. May 3rd, I seem to have prophesied that there is somebody with some problem. Within 1 month, that problem will be settled, and they say 1st June, that problem was settled. Lalita Srinivas, may God do the same thing for all the people who are waiting for such kind of miracle. Nikita is sharing with us. Just now I read it to you. Her would-be husband going through visa problem, and yesterday during the Holy Mass I seem to have prophesied about visa and so on, and immediately after the final blessing is over, visa approved, like that message seemed to have come. How can we thank the Lord? God listens to our weak prayers and makes it very strong. ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామ్యం, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మేరీ, అలాగే గాలి అనికేత్ రెడ్డికి సర్జరీ విజయవంతంగా జరిగినట్లుగా మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె నితిన్ రెడ్డి, నిఖితాలపై దేవుని దీవెనల కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు దేర్ గ్రాండ్ మదర్. అలాగే ఎం దేవరాజ్ మిసెస్ అన్నమ్మ 47వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు. క్రిస్టోఫర్ బిజినెస్ల అభివృద్ధి, మంచి ఆరోగ్యం. రోసలిన్ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మంచి ఆరోగ్యం. ఆరన్ పాల్ మంచి జ్ఞానం, ఆరోగ్యం. అన్న జెసికా మంచి ఆరోగ్యం కొరకు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం దేవరాజ్ మిసెస్ అన్నమ్మ 47 సంవత్సరాలు దేవుడు మీతో నిలబడ్డాడు.
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ వీ జాయిన్ విత్ యూ ఇన్ జాయ్. గాడ్ బ్లెస్ యూ. బి స్పందనకి ఈ దినం జరిగే సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లుగా కుమారుడితో ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనం చెప్తున్న ప్రవచనములు ఇంకా నెరవేరి ప్రజలందరికీ దీవెనలు కలిగి కన్నీళ్లు తుడవబడాలని, నిన్నటి రోజు మనం విన్నట్టు పోరాటం నిజమే, పోరాడితే జయమే అనేది వెంటనే దేవుడు ఒక రోజులోనే పూజ అయిన వెంటనే అలాగనంగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ ఇంటిలో కూడా అలా జరగాలని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరుషులాత్మీయ అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కువైత్లో జరిగినటువంటి ఆ పెద్ద విపత్తులో ఎంతమంది ఇండియన్స్ చనిపోయారో మనం విన్నాం. వాళ్ళందరినీ ఈ గడియలో దేవునికి అర్పిస్తూ వాళ్ళ కుటుంబంలో అనుభవిస్తున్న వేదన, దుఃఖములు, ఒక దేశమునకు వెళ్ళి వాళ్ళు బ్రతకాలని ఆశించే టైంలో ఇలాంటి సంఘటన జరిగింది. వాళ్ళందరికీ సంతాపము తెలియచేస్తూ వారిని ఓదార్చాలని ప్రభువునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. ఆ బాడీస్ అన్నీ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఎంత బాధ కలిగి ఉండవచ్చు. ఒక్కొక్కటి ఆ బాడీస్ని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అలా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎంత బాధ కలిగిందో వాళ్ళందరినీ గుర్తించి ప్రార్థిస్తాం. అందుకే కావచ్చు దేవుడు ఇలాంటి పాట ఈరోజు పాడాలని అనుకున్నాడేమో. ఓ దేవా, మమ్మ ఏలవా, నీవు ఏళితేనే, నీవు పరిపాలిస్తేనే నీ రెక్కల క్రింద భద్రంగా ఉంటామయ్యా అని చెప్పే పాట ఇది. యెషయా 31వ అధ్యాయం 5వ వచనం. పక్షి తన పిల్లల మీద రెక్కలు విప్పి వాణిని కాపాడినట్లే సర్వశక్తిమంతుడైన నేను యెరూషలేమును కాపాడుదును. ఐసయా 31:5. As the hen gathers its small ones under its wings and protects, God will protect Israel. నీవు పరిపాలిస్తేనే. If you rule over us, reign over us only, Lord, nobody can protect us. No man, woman can protect us. Only you can protect us. That's the meaning of the song. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో
సిరియా సైన్యం ఇజ్రాయేల్ దేశం వరకు వచ్చినదని దావీదు వంశస్థులు వినిరి. వెంటనే రాజును ప్రజలను ఎట్లా గడగడ వణికిపోతున్నారు చూడండి. రాజులు ప్రజలను పెనుగాలికి అరణ్యంలోని చెట్టు వలె తల్లడిల్లిరి. వెన్ ద ఎనిమీస్ క్యాంప్ ఇస్ సిరియా comes to Israel, including the king and the people, they were all like that. Leaves withers away in the forest. They got frightened, shattered. Isaiah 7:2. మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, గడగడ వణుకుతున్నారేమో. బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ యు ఆర్ షివరింగ్ హౌ టు మేనేజ్. నీకే ఈ పాట అంకితం చేస్తాం. అలాగే ఎంతమంది అక్కడ ఏడుస్తున్నారో, వాళ్ళు ప్రియమైన వ్యక్తులను కోల్పోయి, ఇలాంటి ఎప్పుడు జరగకూడదని మనం బాగా ఉన్నాము వాళ్ళ కోసం ప్రార్థించుటకు పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓ దేవా మా దేవా మమ్మేలవా, ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. రాలిన ఆకువలే నేనుంటిని, రాలిన ఆకువలే నేనుంటిని, ఆలించు మా మొరలన్ యేసు నీవే, ఆలించు నా మొరలన్ యేసు నీవే. ఓ దేవా మా దేవా మమ్మేలవా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయం కూడా పూజ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆ టైంలో మనం విన్నాం,
ఏమని విన్నా, ఒక సీరియల్ లాగా నడుస్తుంది ఈ రోజుల్లో పట్టణంలో. అందుకే సిరిల్ ఫాదర్కి ఒక ఛాన్స్ ఇచ్చాడని ఈరోజు జోకుతో మొదలు పెట్టాను. సీరియస్గా తర్వాత చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏమని ప్రభు చెప్పాడు? ఇప్పుడు ఉన్న ఈ స్థలమును విడిచిపెట్టి వదలి నెక్స్ట్ స్టేజ్కి, నెక్స్ట్ లెవెల్కి చేరాలి అనే అంశం మీద మనం నేర్చుకున్నాం. ఇలా చాలామంది విని ఉంటారు. వినని వాళ్ళు దయచేసి ధ్యానాంశంగా దాన్ని కూడా యాడ్ చేసుకోండి ఈరోజు. ఎందుకంటే దానిలో చాలా ప్రవచనములు ఈరోజు ఇవ్వబడింది, క్లెయిమ్ చేసుకోండి. దిస్ మార్నింగ్ we were reflecting how Elijah from depression stage was taken to the next pedestal to have 3 people through him to become anointed people. That's what God can do to us from depression నుంచి, నిరుత్సాహం నుండి తర్వాత 3 వ్యక్తులకు ఆయన అభిషిక్తుడిగా ఇలా మారాడు. అది ఎట్లా మన జీవితంలో చేసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్కి చేరాలని ఆశించేవాళ్ళు. నిన్న సాక్ష్యం మీరు విన్నారు, ఇప్పుడే విన్నారు. పూజ అయిన అనంతరం వెంటనే బ్లెస్సింగ్ అయిన వెంటనే వీసా వచ్చిందని. మీకు ఎలాంటి ఎడారి ఉందో తెలియదు. అందుకే ఇలాంటి ఎడారి లాంటి నా జీవితం ఎడతెగక ఎల్లప్పుడూ నన్ను దీవించు దేవా అని పాడబోతున్నాం. లార్డ్, మేబీ లైక్ ఎలైజా we heard this morning, like a wilderness, our life is depression, but take us to the next level. Lord, ఎడతెగక, yes, all the time, without gap, non-stop, bless us Lord. Psalm 126:4, కీర్తన 166:4 ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నునిగా చేయును. Psalm 126:4, the Lord will make the dry land to receive that rain and make us once again fertile. Isaiah 51:3, Isaiah 51:3, ఎడారి వలె ఉన్నను దానిని ప్రభు వనముగా మార్చును. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరు. Isaiah 51:3, Psalm 126:4. Claim this promise for your personal life. Every dryness to go away. ప్రతి ఎడారి పచ్చిగా పని చోటుగా మారునుగా. ఆమేన్. ఓ దేవా మా దేవా మమ్మేలవా, ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, ఓ దేవా మా దేవా మమ్మేలవా. ఎడారి లాంటిది నా జీవితం, ఎడారి లాంటిది నా జీవితం, ఎడతెగక ఎల్లప్పుడూ నన్ను దీవించు, ఎడతెగక ఎల్లప్పుడూ నన్ను దీవించు, ఓ దేవా మా దేవా మమ్మేలవా. ఎడారి లాంటి పరిస్థితులన్నీ మార్చే గుర్తుగా ఈ గుర్తు మారునుగా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్రాక్ష వల్లితో కలిసిన తీగ వలె అని యేసు ప్రభు మనకు నేర్పించాడు యోహాను 15:5. అప్పుడు మనం ఎక్కువగా ఫలిస్తాము అని ప్రభు చెప్పాడు. అత్యధికముగా ఫలిస్తామని చెప్తున్నాడు. మీ ఇంటిలో ఏదైతే ఫలించలేదో అలాంటి విషయాలను దేవునికి అర్పించండి. ఇప్పుడు ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, అత్యధికముగా ఫలించాలి. ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, ఫ్యామిలీ వైజ్, ఎవ్రీవేర్ యూ నీడ్ టు bear much fruit. That's a dream of God. John 15:5. చాలామంది ఈరోజు ఇది నాకు 3వ ప్రోగ్రాం. ఈరోజు ఉదయం పూజ, మధ్యలో గృహప్రవేశం, తర్వాత ఇప్పుడు ఆ గృహప్రవేశంలో ఎట్లా జరుగుతున్నాయంటే మన వాలంటీర్స్ ఇండ్లలోనే ఒక్కొక్కరు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటూ, కొందరు పెద్ద ఇల్లు కట్టుకుంటూ, పాత ఇల్లు నూతనీకరించుకుంటూ అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రవచనం ప్రవహించి వాళ్ళు మనతో ఉన్నారు కావున అది వాళ్ళకు లభిస్తూ ఉంది. అది యేసుప్రభు మనకు నేర్పించిన సత్యం. ఎవరైతే యేసుప్రభుతో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫలిస్తారు. అది మీకు ఇస్తాడు. అంటే మీతో పాటు ఉన్న పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఎదుగుతారు మీతో పాటు. ఆ దినముల కోసం ప్రవచనంగా స్వీకరించుకొని పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా. ఓవర్ ఈస్ విత్ యూ లైక్ ఎ వైన్ అండ్ బ్రాంచ్, దే విల్ ప్రాస్పర్. ఆమేన్. John 15:5. ఓ దేవా మా దేవా మమ్మేలవా, ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. నీవే కా ద్రాక్షవల్లి నేను తీగను, నీవే గా ద్రాక్షవల్లి నేను తీగను, తెగకుండా కాపాడు ఫలింపచేయు, తెగకుండా కాపాడు ఫలింపచేయు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. మన దగ్గర మ్యూజిక్ వాయిస్తున్నటువంటి బోసి గారు, తర్వాత అలాగే ఓసిడి గురువుల చేత రిలీజ్ చేసిన పాటను అనుకుంటున్నాను. మన దగ్గర చాలా పాటలు పాడుతున్నటువంటి ప్రిస్కా వాళ్ళ మమ్మీ దీన్ని సీడీలో పాడింది. వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. దీన్ని ఇంత చక్కటి పాటను రాసినటువంటి వాళ్ళు, కంపోజ్ చేసిన వాళ్ళు, పాడిన వారు, ఇది ఆ రోజుల్లో హిట్ సాంగ్ అంటారు. ఆ రోజుల్లో నేను తెలుగు నేర్చుకుంటున్న టైంలో నేను గాయక బృందానికి నేర్పించాను. ఆ రోజు అర్థం కాలేదు కానీ బాగా ఉందని నేర్పించాను. ఇప్పుడు అర్థంతో పాడుతున్నాను. ఆ దినములు మీకు వస్తుంది. ప్రార్థనతో ప్రభును కర్పిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అప్పుడప్పుడు దేవుడు ఇలాంటి అక్కడ జరిగినట్టు కనిపిస్తుంది అంటూ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఒకటి మనం కాపాడలేకపోయాను. కోయత్తులో వాళ్ళందరినీ మరొకసారి దేవుడు సంరక్షణలో తీసుకొచ్చి ఆ దేశమును, మన దేశములను, మన కుటుంబాలను, మన సెంటర్ని దేవుడు రెక్కల క్రింద ఈ పాట ద్వారా దాచుకొని దీవించాలని సమర్పణ ప్రార్థన చేద్దామా? ఎస్, we have been, sometimes God reveals to us, sometimes we don't, because we need to grow maybe to understand. We could not avoid and we could not know that this kind of dangers are there. Let us pray for Kuwait and our nation, our families, our Divine Word Center. Let us pray for protection. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, సకల మానవాలను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఆరాధించకపోయినా ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ I trust in you. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరులారా, చీకటి అనేది నిన్న రోజు మనం చదువుకున్నాం. చీకటి శక్తులతో పోరాటం తప్పదు, కానీ పోరాటం నిజమే, కానీ పోరాడితే జయమే. Amen. అందుకే దాన్ని సీరియల్ లాగా ఈ వారమంతా ధ్యానించండి. శుక్రవారం మీలో చాలామంది విని ఉంటారు. వినని వాళ్ళు వినండి. ఈరోజు ఉదయం విన్నటువంటి వాక్యాన్ని కూడా బలపరచుకోవటానికి ప్రవచనంగా అంగీకరించుకోండి. యోహాను 12:46లో నన్ను విశ్వసించు వారిలో ఎవ్వడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నన్ను విశ్వసించువారు. దేవుడు పెద్దగా మీరు ఆ త్యాగం చేయాలి, ఈ త్యాగం చేయాలి అని చెప్పలేదు. విశ్వసిస్తే చాలన్నాడు అంతే. వాళ్ళు ఏ మతమైనా సరే.
కొందరు అంటారు బ్యాప్టిజం తీసుకుంటేనే అదే ఇదే అంటారు. ప్రభు అట్లా చెప్పలేదు. నన్ను విశ్వసించువారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేక మంది, చాలామంది విశ్వసించువారు వాళ్ళ అద్భుతాలు పొందుకుంటున్నారు. అలాంటిది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. అన్ని మతంలో, అన్ని చోట్లలో, అందరిలో మంచితనం ఉన్నది. అది మనం నేర్చుకుంటేనే నిజమైన భారతీయులం మన జీవితంలో. We need to know God came, Jesus came not to establish a religion. He came to show the way. And he only said one thing, those who trust in me, those who put their faith in me, they will never enter into darkness because I am the light for their life. దేవునికి కులం లేదు, మతం లేదు. John 4:12-46 says like that. అందుకే ఇలాంటి వాక్యం ద్వారా, పాట ద్వారా రోజు మీకు టార్చ్ లైట్ లాగా దేవుడు మీ మీద తన వెలుగును పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఎన్ని వాక్యములు విన్నాం, క్లెయిమ్ చేసుకోండి, పాడుదాం. చీకటి లోకంలో నేను పోరాడుచున్నానయ్యా, వాక్యమని నీ వెలుగులో నన్ను నడుపుమయ్యా, ఓ దేవా నన్ను పరిపాలించుమయ్యా అని పాడుతాను. ఓ దేవా మా దేవా మమ్మేలవా, ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, ఓ దేవా మా దేవా మమ్మేలవా. చీకటి లోకములో నేను పోరాడుచున్నా, చీకటి లోకములో నేను పోరాడుచున్నా, వాక్యమనే నీ వెలుగులో నన్ను నడుపు, వాక్యమనే నీ వెలుగులో నన్ను నడుపు, ఓ దేవా మా దేవా మమ్మేలవా. దేవుడు మనకు వెలుగుగా ఉన్నప్పుడు ఏ చీకటి వచ్చినా అవన్నీ కాలిపోవలసింది. You have to burn in front of the light. Amen. గట్టిగా పట్టుకోండి యేసయ్యను, వెలుగు వచ్చును గాక. Amen. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. దేవుడిచ్చిన ప్రేరేపణను మళ్ళీ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను. మీలో కొంతమంది అయినా విని మీ జీవితంలో సంరక్షించుకుంటారని. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ ఇన్స్పిరేషన్ టు యూ ఫర్ లాంగ్ టైమ్. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ సో దట్ యూ కెన్ బీ ప్రొటెక్టెడ్. దయచేసి ఒక మంచి యేసు తిరుహృదయ ఫోటోను మీ ఇంటిలో పై స్థలంలో ఉంచి రోజు మీ ఇంటి పేర్లు, మీ ఇంటిలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న బ్రతికి ఉంటే వాళ్ళ పేర్లు, తర్వాత కుటుంబ సభ్యులు అన్ని పేర్లు రాసి దగ్గర పెట్టి రోజు అర్పించండి. యేసుని తిరుహృదయమా, మమ్ములను, మా కుటుంబాన్ని, మానవాళ్ళను మీకు అర్పిస్తున్నామని. మీ కుటుంబం నేను కూడా ఉన్నాను. నేనంటే ఈ బృందమంద దివ్యవాక్య కేంద్రం వచ్చే ప్రజలందరూ మన పిల్లలే, మన కుటుంబ సభ్యులు. దయచేసి వాళ్ళని కూడా డివైన్ వర్డ్ సెంటర్ని రాసుకోండి. అలా రాసి అర్పించండి. ఎవ్రీడే ఐఎమ్ టెల్లింగ్ యూ, కైండ్లీ కీప్ ఇన్ అ పెడస్టల్ ప్లేస్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ and consecrate yourself. Write down your family members' name and intentions and offer. దేవుడు ఏదైనా చెప్తే దాని వెనుక ఏదైనా రీజన్స్ ఉంటాయి. అందువలన దయచేసి మీ కుటుంబాన్ని భద్రపరచుకోండి, కాపాడుకోండి. ఒక చిన్న ఫోటో పెట్టుకొని ఆ తిరుహృదయమునకు మీ హృదయం విప్పి చెప్పండి. ఇక్కడికి వచ్చి ఈ తిరుహృదయంలో ఉన్న విలువ ఏంటిది అని నేర్చుకోవాలంటే ఎల్లుండి సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ తిరుహృదయం గురించి అనేక రహస్యములు మీకు నేర్పించబడతాయి. మీ హృదయంలో లోపల ఉన్నటువంటి బాధలన్నీ బయటికి తీసి మేము స్వస్థపరిచి పంపిస్తున్న స్వస్థత కూటం జరుగుతుంది. సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఇంటిలో కూర్చొని ఏడవకుండా ఏడ్పులన్నీ యేసు హృదయానికి చెప్పడానికి రండి. ఎస్, కమింగ్ మండే ఈవినింగ్ టు ఫ్రైడే ఈవినింగ్ వీ హ్యావ్ అ స్పెషల్ reflection on the sacred heart of Jesus. Don't sit at home with a mourning heart, with a broken heart. Come, we will ask Jesus with his heart to heal us, me and you, and be healed people. ప్రార్థన చేసుకోండి. రేపటి దిన ఆదివారం, రేపటి దిన వచ్చే ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు నాకు కావలసినటువంటి వాక్యాన్ని అందించాలని ప్రభుని ప్రార్థించండి. టుమారో సండే is a holy day, blessed day. God, pray that God may give me the correct revelations for the people. They are sad, broken. We should heal them, give them the food to eat. That is the word of God. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన పుత్రుడుగు యేసుక్రీస్తు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. ఆమేన్. Look at this. Every kind of sin, all the sin, it's the blood of Jesus that washes us. 1 John 1:7. ఈ ప్రార్థన నడుస్తున్నప్పుడే యేసు రక్తం మీలో ప్రవహిస్తున్నదాన్ని మీరు చూస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఎవ్రీ డే 3 o'clock వాట్ హ్యాపన్స్, బల్లముతో పడుచబడబడిన ఆయన హృదయం తెరవబడి రక్తం ప్రవహిస్తూ ఉన్న ప్రోగ్రామ్ ఇది. ఎవ్రీ 3 o'clock ప్రోగ్రామ్ ఈజ్ ద వన్ వేర్ ద హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ పియర్స్డ్ అండ్ కట్ ఓపెన్ అండ్ ద బ్లడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ జీసస్. దట్స్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ 3 o'clock. అందుకే 3 గంటల ప్రార్థనలో ఏది చేసినా చాలా చేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా, ఈరోజు స్పాన్సర్షిప్లో ఎన్ని మిరకులు విన్నారో. మీరు వినకపోతే స్పాన్సర్షిప్లో దయచేసి అందరు వినండి. నిన్నటి రోజు కూడా పూజ అయిన అనంతరం లాస్ట్ బ్లెస్సింగ్ ఆయన వెంటనే వీసా వచ్చిందంట. 3 గంటల ప్రార్థనలో ఏం జరిగిందో ఇంకొక సహోదరి చెప్పింది. వినండి, స్పాన్సర్షిప్ టైంలో ఉంది, అందువలన మిస్ కాకూడదని మనం చేస్తున్నాను. గలాతీ 3:13 కూడా దేవుని సిలువ ద్వారా శాపగ్రస్తుడిగా యేసు మారి మన శాపాలన్నిటిని తొలగించునుగాక. ఆమేన్. 1 John 1:7, Galatians 3:17, we pray every curse, every wound, every problem, every sin be washed away. ఆమేన్. దేవా, ఈ పాట పాడుతున్నప్పుడే ప్రభువా మమ్మల్ని రెక్కల క్రింద దాచుకోమని ప్రార్థన చేస్తాం. ఆమేన్. Lord Jesus, we ask you to take us under your wings and protect us. You reign over, Lord. You reign over our family, our country, our whole world, Lord. దేవా, మా కుటుంబాన్ని, మా హృదయాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని, మా దేశమును, ప్రపంచాన్ని నీవు పరిపాలిస్తేనే ఇలాంటి యాక్సిడెంట్లు ప్రభా, ఇలాంటి ఘోర విపత్తులు జరగకుండా కాపాడుతావు. ఒక్కసారి మా మీరు కనికరించి, మేము పాపాత్ములమయ్యా, మమ్ము లెక్కపెట్టినాడ మేము బ్రతకలేము. అందువలన ప్రభా నీవు దయ చూపిస్తూ ప్రతి బిడ్డపై కరుణ చూపి ఇప్పుడే చక్కటి పాటను ప్రభా ఆ రోజులో రిలీజ్ చేసిన బిడ్డలను దీవిస్తూ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను స్వస్థపరచి విడుదలనిచ్చి శాంతినిచ్చి సమాధానం ఇచ్చి ఆనందం ఇచ్చి రెక్కల క్రింద భద్రంగా దాచుకొని సాతాన్ని బంధించి విడుదలను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. తర్వాత
రోషిని, మీ ఇద్దరిని దేవుడు వేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. రక్తము ఒక శరీరంలో ప్రవహించట్లేదు, బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ను దేవుడు ఇప్పుడు తీసేస్తున్నాడు, దేవుడు కరిగిస్తూ ఉన్నాడు. చప్పట్లతో పాడుతూ స్తుతించి చివరి ఆశీర్వాదం పొందుతాను. ఓ దేవా మా దేవా మమ్మేలవా, ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల కింద మమ్ము కావుమయా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. పాపాలన్నీ రక్తముతో కడుగుమయ్యా, పాపాలన్నీ రక్తముతో కడుగుమయ్యా, శాపాలను స్లీవ చేత తొలగించుమా, శాపాల శిలువ చేత తొలగించుమా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. ఎంత బాగా దేవుడు కాపాడుతున్నాడు. కోట్లు ప్రజలు ఉన్నారు, ఒక్కొక్కరి మీద కళ్ళు ఉంచి దేవుడు ఎంత కాపాడుతున్నాడో ఆయన వైపు చూడండి. ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎవరో ఒకరికి ఈ పెదవులు ఈ పళ్ళుతో అంటించినట్టు, అంటే మనకు ఎట్లా సెపరేట్గా ఉన్నదో అలా కాకుండా అలా ఉంది, కానీ ఒక చిన్న కరెక్షన్ చేసి డాక్టర్ సరి చేస్తారు. దాని గురించి ఎక్కువగా బాధపడాలని అక్కరలేదని ఆ వ్యక్తి గురించి దేవుడు బాధపడుతున్న కుటుంబ సభ్యులతో అంటున్నారు. ప్రార్థనతో ప్రభుని ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని పరిపాలించకపోతే ఎప్పుడో మేము మాయమైపోయేవాళ్ళం. జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రభా మా మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నావు.
మేము బ్రతికి ఉండి చాలామందిని బ్రతికించడానికి ప్రభా, చిన్న చిన్న అనారోగ్యం మాకు ఉన్న అనేక మందితో పోలిస్తే మేము ప్రభా ఎంత భాగ్యవంతులను మనకి అనిపిస్తుంది తండ్రి. చాలామంది విజ్ఞాపన వీరులను దీనితో పాటు నీవు లేపాలని ప్రార్థన చేస్తున్నాం. ఈఎంఐ 24/7 13,000 మందిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, and guard you under your wings, protect you now and forever. నీరెక్కల క్రింద మమ్ము కావుము దేవా, ఓ దేవా మమ్ము ఏలుటకు దిగిరమ్ము దేవా.